ఎస్ 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 ఎస్. ఏం బిందు, భూమి నన్ను ప్రేమిస్తుందని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోనరా. అదేంటి, తినిపించాడు కదా. నువ్వెలా కన్ఫర్మ్ చేసావక్క? భూమి తిన్నది కదా. మనిద్దరం చూసేసరికి భూమి తింటూ ఉంది, కానీ వీడు తినిపించే టైంకి కరెంట్ పోయింది. ఏమో వీడే తినిపించాడో లేక తానే తీసుకుని తిందో, ఎవరు గ్యారంటీ? ఉసి ఉసి ఉసి, నువ్వు క్వశ్చన్ బ్యాంక్ వే. ఆన్సర్ ఇచ్చినా మళ్ళీ క్వశ్చన్ వేస్తావు. భూమి నన్ను ప్రేమిస్తుందని ఇంకెలా ప్రూవ్ చేసుకోమంటావే చెప్పు. నీకులాగే టైం కూడా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తోందిరా. నువ్వేం ప్రూవ్ చేసుకోనవసరం లేదు, నేనే వెళ్ళి భూమిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటానురా. భూమి, నిన్నొకటి అడగచ్చా? అడుగు. నీ కేక్ తినిపించింది మా అన్నయ్య కదా? నీకెలా తెలుసు? నీకెలా తెలుసు అని అడుగుతున్నావంటే తినిపించాడని కన్ఫర్మ్ చేసినట్టే కదా. దేవుడా, నా నోటితో నేనే కన్ఫర్మ్ చేసేసానా? టైం మరి ఇంత బ్యాడా? అది కాదు. వద్దులే, ఇక నువ్వేం చెప్పద్దు. మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, అంతే కదా? అర్థమైపోయింది. హలో, నేను అలా చెప్పలేదు కదా. చెప్పకు, చెప్పనవసరం లేదు కూడా. నాకు అర్థమైపోయింది. బాయ్, నాకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయిందని వెళ్ళిపోయారు, తినకి అర్థమైపోయిందని వెళ్ళిపోతుంది. నేనేం చెప్పకుండానే ఎవరికి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతైనా ఒకే బ్లడ్ కదా. ఒరే అన్నయ్య, కంగ్రాట్స్ అన్నయ్య, భూమి నిన్ను ప్రేమిస్తుందంట. ఏంటమ్మా షాక్ తిన్నావా? ఇలాంటి షాకులు రోజుకు నేను ఎన్ని తింటానో. సగం కడుపు షాకులతోనే నిండిపోతుంది. పిన్ని, ఇదిగో అమ్మాయి, షాక్ కి బదులుగా కావాలంటే నువ్వు రియాక్షన్ ఇచ్చుకో అమ్మా. ఏ ఏం మాట్లాడుతున్నారంటీ? డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు నక్షత్ర ఫోటోలో నేను తీయాలా? ఆహాహా, కాదు, కొట్టేసిన ఆ గగన్ గడి ఫోన్లోంచి ఫోటోలు తీయాలి. తీస్తున్నప్పుడు మా నక్షత్ర చూసేట్టు ఒక చిన్న సైగ కూడా చేయాలి. కానీ నక్షత్ర చూడకుండా నువ్వు అక్కడి నుంచి మాయమవ్వాలి. ఆ తర్వాత ఆ ఫోన్ని నువ్వు గగన్కి ఇచ్చేసేయాలి. ఎవరో నా ఫోటోలు తీశారని గగ్గోలు పెడుతూ నక్షత్రం మా దగ్గరకు వస్తుంది. మేము సీరియస్ అవుతూ అందరి ఫోన్స్ చెక్ చేస్తాం. ఆ గగన్ ఫోన్ కూడా చెక్ చేస్తాం, అందులో ఫోటోలుంటాయి. అంతే. అభిమానించే స్టేజ్లో ఉన్నా, ఇష్టపడే స్టేజ్లో ఉన్నా, ప్రేమించే స్టేజ్లో ఉన్నా మా నక్షత్రం మనసు విరిగిపోతుంది. ఇక లైఫ్ లో వాడి మొహం కూడా ఎప్పుడు చూడదు. ఇదంతా వినడానికి బాగానే అనిపిస్తుంది, కానీ నేను చేయలేననిపిస్తుంది ఆంటీ. భయం వేస్తుంది. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? తీసుకో గాయత్రి, ఇది నీకే.
అమ్మాయి నీ బోసు మెడకి ఈ నెక్లెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మా పూర్వం ఇంతే, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చిన్న విషయానికి కూడా పెద్ద మొత్తంలో ముట్ట చెప్తుంది. ఇదిగో నువ్వు ఈ పని చేసావంటే నీ లైఫ్ సెట్ అయినట్టే. కళ్ళు మెరుస్తున్నాయంటే భయం పోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు. ఆ, నీ కళ్ళల్లో మెరుపు చూస్తుంటే దీంతో ఇప్పుడే జంప్ అయిపోయేలా ఉన్నావు. నీ పని పూర్తయ్యే వరకు ఇది నా దగ్గరే జాగ్రత్తగా ఉంచుతాను. పని పూర్తయ్యాక తీసుకొని హ్యాపీగా వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అమ్మాయి చేస్తుందంటావా? ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయించేది డబ్బే పిన్ని. తప్పకుండా చేస్తుంది.